యూట్యూబ్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. యూట్యూబ్ ఛానల్లో అదే కనపడుతుంది, సోషల్ మీడియాలో పల్లె ప్రశాంత్ గెలుస్తాడు, గెలవాలని చెప్పేసి. కానీ కొన్ని ఛానల్స్ మాత్రం కొంతమంది అభిమానులు మాత్రం శివాజీ గెలవచ్చు, అమర్దీప్ గెలవచ్చు, యావర్ గెలవచ్చు అని అంటున్నారు. సో ఎవరైనా గెలవని, ఎంటర్టైన్మెంట్ చూసాము, ఎంజాయ్ చేయండి అంతేగాని చెప్పేసి రాళ్ళు కొడతాం, రప్పసోడు కొడతాం, బిగ్ బాస్ బద్దలు కొడతాం, బిగ్ బాస్ అన్నపూర్ణ గేట్లు బద్దలు కొడతాం, ఇవన్నీ పద్ధతి కాదు. అన్నపూర్ణ గేటు బద్దలు కొడతారు అని అంటున్నారు కదా, ఓకే సరే భయ్ కొట్టండి భయ్, ఎంత ధైర్యం తెలియ కొట్టండి. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్స్ కూడా జరుగుతాయి, ఇండోర్ షూటింగ్స్, అవుట్డోర్ షూటింగ్స్ అంటారు కదా, ఇండోర్ షూటింగ్స్ కూడా జరుగుతాయి. దాంట్లో ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. మీరు పల్లె ప్రశాంత్ గెలవకపోతే రాళ్ళ వర్షం కురిపిస్తూ ఉంటున్నారు కదా, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తెలుసా, ప్రతి ఒక్కటి ఏది కావాలని తయారు చేస్తుంది. సో వాళ్ళు రాడ్లు తయారు చేస్తుంది, 90 mm రాడ్లు కూడా తయారు చేస్తారు అనమాట. అవి ఎక్కడ దూర్చాలో వాళ్ళకి తెలుసు. సో మాటల వరకు ఉంచండి, అది చేతల దాకా చేస్తే మీరు రాళ్ళు ఇసిరేస్తే వాళ్ళు రాడ్లు ఇసిరేస్తారు. అంత పోద్దు. అభిమానంలో ఉంచుకోండి, గెలవాలని కోరుకోండి. నేను కూడా గెలవాలని కోరుకుంటా. నిన్న మావాడు ఒకడు పాదయాత్ర చేసిండు జెండా పట్టుకేసుకొని, ఆ మధ్య పాలాభిషేకం అలా చేయండి, మంచి చేయండి భయ్. మనమే నెగిటివ్ థాట్తో పోతే ఆటోమేటిక్గా కప్ అనేది పక్కోడికి పోద్ది, నెగిటివ్ పోద్ది. ఇప్పుడు నేను అన్న మాటల్లో కూడా మీకు కోపం రావచ్చు, అరే రేపు అన్న అక్కడ కనపడతారా వీడు గుండెగాడు గడ్డవాడు, కోపం రావచ్చు. కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ధైర్యం ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా మీకు. నెగిటివ్ మనం ఎంత నెగిటివ్ థాట్తో పోతే అంతే నెగిటివ్ రివర్స్ మనకు తగులుతుంది. పాజిటివ్ థాట్తో పోండి, ఖచ్చితంగా పల్లవ ప్రశాంత్ గెలుతాడు, కప్పు పల్లవ ప్రశాంత్ చేతిలో పడతాడు. అలాగే స్పై టీమే, మ్యాక్సిమం స్పై టీమే ఉంటుంది. ఒకవేళ అలా నుంచి మిస్ అయితే ఎవరు మిస్ అయిపోయి అమర్దీప్ మీరు పెట్టొచ్చు, ఎందుకంటే స్టార్ మా బాగా సపోర్ట్ చేస్తుంది, టీవీ సీరియల్ ఉంటాను అంటున్నారు కాబట్టి. సో వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఉండొద్దని మనం అనుకోవద్దు. మనం పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేసినా కానీ ఒక ఆర్టిస్ట్గా అతను కూడా సపోర్ట్ చేద్దాం. ఉంటే అమర్దీప్ 3లో ఉండొచ్చు. ఫస్ట్ పల్లె ప్రశాంత్, సెకండ్ శివాజీ అన్న, అమర్దీప్ థర్డ్లో ఉండొచ్చు. విన్నర్ అయితే మ్యాక్సిమం కాదు 99% శివాజీ కంటే ఎక్కువ పల్లె ప్రశాంత్కి ఉంది. శివాజీ అన్నకు సెకండ్ రావచ్చు, థర్డ్ ఎవరు కానీ అమర్దీప్ కానీ రావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. వస్తా కలిస్తే పట్టుకోండి, మాట్లాడతాను నేను కూడా. సో ఇంకా ఎవరు రతిక 2 సార్లు వెళ్ళిపోయింది, ఆమె కూడా మంచిగానే ఆడింది. ఆమె సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఎవరు శోభా శెట్టిని కూడా బాగానే ట్రోల్ చేశారు. ప్రియాంక కూడా బాగానే ఆడుతుంది. అలాగే మన ఎవరు అంబటి అర్జున్ అన్న మధ్యలో వచ్చి బాగానే ఆడుతున్నాడు. ఆయనది కూడా ఏదో చిన్న బయట ఒకటి కనపడింది, ఏమరా నన్ను ఫైనల్లో పెడతారని చెప్పేసి ముందు ఎలిమినేట్ చేసేస్తున్నారని వస్తుంది. అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసేసుకుంటారు అనమాట. ఛానల్ లేపుకొని కొంతమంది అంబటి అర్జున్ సపోర్ట్ చేయడానికి, కొంతమంది ఇలా రకరకాలుగా, అంటే ఎవరికి ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరి దగ్గరికి వాళ్ళు చేసుకుంటారు, తప్పు లేదు. నెగిటివిటీ ఎంత చేయాలో అంతే చేయాలి భయ్య. నువ్వు నెగిటివిటీ 50%, పాజిటివిటీ 50% చేస్తే మనకు వచ్చేది కూడా అలాగే తగ్గుతుంది. నువ్వు 100% చేసుకుంటే అలాగే 100% కూడా తగ్గుతుంది. సో మనం పాజిటివ్గా ఎంత ఆలోచిస్తే అంత ఆ కప్పు పల్లవ ప్రశాంత్కి వచ్చే అవకాశం ఉంటుంది. పల్లవ ప్రశాంత్ అభిమానులు కదా, వేరే అభిమానులైనా మీరు పాజిటివ్గా ఆలోచించంటే అటు రావచ్చేమో. లేదు ఓటింగ్ ప్రకారం పల్లవ ప్రశాంత్కి ఎక్కువ ఉంటే ఓటింగ్ ఆయనకే పోవచ్చేమో, శివాజీకి ఉంటే శివాజీకి పోవచ్చు, లేదంటే ఎవరికి పోవచ్చు, అమర్దీప్ ఉంటే ఎవరికి పోవచ్చు. కానీ దీన్ని మాటలతోటే మాట్లాడుకోండి, ఎంజాయ్ చేసుకోండి, మాట్లాడుకోండి, తిట్టేసుకోండి, వదిలేసుకోండి. కొట్లాట దాకా పోతే చాలా ఉన్నాయి, డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇంకా చాలా రకరకాల డిపార్ట్మెంట్లే. వాళ్ళు కూడా ఎక్కడ ఏం చేయాలో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు. సో కొట్లాట దాకా పోవద్దు. ఈరోజు ఒకరోజు తాతని కొంచెం వచ్చి ఎవరు బెదిరించారు, రిక్వెస్ట్ చేస్తే కొంచెం వాళ్ళు ఆగారు. తర్వాత అది కన్వర్ట్ అయిపోయి తాతని పంపించేసాం, ఇంకోళ్ళిద్దరు ఇంకో గొడవ అయింది వాళ్ళకి. ఇలాగే అవుతుంది, ఒక గొడవ చేయాలనుకుంటే ఇంకో గొడవ తయారైంది. ఆ గొడవలో వీడు ఒకడు ఉన్నాడు, ఒక పకార దెబ్బేరా బాబు. ఇంకా అటువంటి గొడవలు అయితే అటువంటి చేసుకోకండి. నచ్చిన వ్యక్తిని మెచ్చుకోండి, నచ్చని వ్యక్తిని అవాయిడ్ చేయండి. అబ్బా నచ్చని వ్యక్తి గురించి మీరు తిట్టుకుంటూ వీడియోలు చేస్తుంటే, మాటలు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా నచ్చని వ్యక్తి ఇంకా హైప్ అవుతాడు కదా. సో మీరు నచ్చని వ్యక్తిని తొక్కేయాలంటే అతని గురించి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. మీరు ఎంత మాట్లాడతారో అంత అతనికి ప్లస్ అవుతూ ఉంటుంది. నెగిటివిటీ ఎంత చేస్తే అంత ప్లస్ అవుతూ ఉంటుంది. సో నచ్చని వ్యక్తిని పక్క పట్టేయాలి, నచ్చిన వ్యక్తిని హైప్ చేసుకుంటే వెళ్ళిపోండి, అంతే అయిపోతుంది. వాడు అట్లా అంటాడు వీటిని వాళ్ళని తిట్టుకున్నాను, మనం తిట్టుడు కాదు, అవి ఆశీర్వాదాలు తీసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకి ప్లస్ అవుతుంది. నచ్చని వ్యక్తి గురించి అసలు ఆలోచించొద్దు. ఆలోచించినప్పుడే వాడు పైకి వస్తూ ఉంటాడు. వదిలేసినాం అనుకో ఎవడు పట్టించుకోడు, మన గురించి రాలేదు అని చెప్పి. ఒక ఫీమేల్ పోరాడుతుంది కదా మేల్ పర్సన్ మధ్యలో, ప్రియాంక, సో ఆమె ఏమన్నా వచ్చే ఆప్షన్ ఉందంట థర్డ్కి ఏమన్నా? లేదు, ఎందుకంటే ఈసారి పల్లె ప్రశాంత్కి హైప్ బాగా కనపడుతుంది. అలాగే ఆ హైప్ వల్ల అమర్దీప్ని కూడా ఆర్టిస్టులు కానీ మా టీవీ సపోర్ట్ బాగా పెరుగుతున్నట్టుంది. సో ఈసారి ఫీమేల్స్కి వచ్చే అవకాశం అయితే లేదు, రావద్దని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఆడపిల్ల ఇంటి దేవత అనుకుంటాం, ఇంటి లక్ష్మి అనుకుంటాం కాబట్టి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన రేవంత్ అనే ఫస్ట్ ఒక సైన్ పెట్టేశాడు,
ఒక అమ్మాయికి జాబ్తో, తర్వాత ఇమ్మీడియట్గా లేడీస్కి బస్ ఫ్రీ చేశాడు. సో పెద్ద పెద్ద వాళ్ళే సపోర్ట్ చేస్తున్నాడు బచ్చగల మనంత భయ్. మనకి ఇంట్లో పల్లెటూళ్ళలో చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు మన అక్కలో చెల్లెలో మనకు చేతగాని వయసులో వచ్చి వాళ్ళే ఎత్తుకుంటారు. అమ్మ నాన్న లేనప్పుడు వాళ్ళే బాగా సపోర్ట్ చేస్తారు, ఒక ఫ్రెండ్స్గా అక్కల చెల్లెలకు, అలాగే స్కూల్లో కాలేజీలో కానీ. సో వాళ్ళని నెగిటివ్ థాట్తో పక్కకు పెట్టొద్దు, అలాగని వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండొద్దు. మనం ఎంత చేయాలో అంత చేయాలి. కానీ అక్కడ చూస్తున్న ఆట ప్రకారం అయితే పల్లవి ప్రశాంత్కి ఎక్కువ ప్లస్ అవుతుంది కాబట్టి సో ఈసారి అమ్మాయిలకు రాకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం బిందు మాధవ్కి వచ్చింది, ఆమె గెలిచింది. సో ఈసారి మ్యాక్సిమం రాకపోవచ్చు అనే థాట్ అయితే నాకుంది. ఓకే అంట. శివ చేతి నుంచి పల్లవి ప్రశాంత్ చేతిలో పెడతారంట, ఎవరికి ఇస్తారంట, అమర్దీప్కి ఇస్తారంట, రకరకాల మాట్లాడుతున్నాను. మాకైతే ఎవరికి ఇస్తారో మాకు తెలియదు పోయి. చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అది అయిపోయిన తర్వాత ఇంకోటి పట్టుకుంటాం. సినిమా చూస్తాం, బయటకు వస్తాం, గేట్ కొట్టి బయటకు వచ్చినాక మర్చిపోతాం. సో అలాగే మాకు కూడా, ఎందుకంటే మాకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. సో హ్యాపీగా ఒక 2 లైన్లు రాసుకోవాలనిపించింది. పల్లవి ప్రశాంత్